గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సార్వత్రిక సమర భేరీ. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. 18న నోటిఫికేషన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మే 11న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు. 44 రోజుల పాటు ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ అసెంబ్లీలకు పోలింగ్. మన కంటోన్మెంట్ సహా 13 రాష్ట్రాల్లోని 26 స్థానాలకు బైపోల్స్. ఎన్నికల నగారం మోగడంతో అమల్లోకి వచ్చిన నిబంధనావళి. రాష్ట్రంలో 3.3 కోట్ల మంది ఓటర్లు, 35,356 పోలింగ్ కేంద్రాలు. 1951 తర్వాత సుదీర్ఘ లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఇదే అంటూ సిఈసి పేర్కొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13న. మోడీ ఈడీపై ఆగ్రహ జ్వాల. ఇది అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. కవిత అక్రమ అరెస్ట్పై బీఆర్ఎస్ కన్నెర్ర. నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు. నల్ల బ్యాడ్జీలు ధరించి జాగృతి శ్రేణుల నిరసన. రాష్ట్రమంతా ప్రధాని మోడీ దిష్టిబొమ్మల దహనం. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. ఇది అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. న్యాయ చరిత్రలో బ్లాక్ డే అంటూ కవిత లాయర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన హామీని ఉల్లంఘించారు. 3 రోజులు ఎందుకు ఆగలేకపోయారు? ఇది సర్వోన్నత న్యాయస్థానాన్ని విక్రించడమే అంటూ తీవ్రంగా మండిపడ్డారు. నిర్దోషిగా బయటకు వస్తా, ఏ తప్పు చేయలేదు, న్యాయమే గెలుస్తుంది. బీజేపీ రాజకీయ కుట్రతోనే ఈ అరెస్ట్. భారత జాగృతి సేవలో ఎక్కడ లోటు రానివద్దు. కోర్టు ఆవరణలో జాగృతి. కుటుంబ సభ్యులతో కవిత. ఈడీ కస్టడీలోనే ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు. నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి. ఆడబిడ్డకు అండగా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా ధర్నాలు, రాస్తారోకలతో హోరెత్తించాయి బీఆర్ఎస్ శ్రేణులు, అలాగే భారత జాగృతి కార్యకర్తలు. కోడ్ కూత 80 రోజులు. అమల్లోకి వచ్చిన ఎన్నికల నిబంధనలు, కొత్త పథకాలు, కార్యక్రమాలకు బ్రేక్. 404 పోస్టులు నింపలే. అర్హులైన అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయట. పరీక్ష జరిపి రిజల్ట్ ప్రకటించిన పోస్టులు 8,708. నీటి కొరత నిజమే, సాగునీటి సమస్య ఉంది వాస్తవమే. తప్పంతా గత ప్రభుత్వానిదే. 100 రోజుల్లో అన్ని చేశామనుకోవడం లేదు. లోక్సభ ఎన్నికలకు 100 రోజుల పాలన రెఫరెండం. ప్రధాని మోడీకి తెలంగాణ అని పలికే అర్హత లేదు. ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ భవన్ విభజనలో తెలంగాణకు అన్యాయం. రాష్ట్రానికి 2 ముక్కలుగా 8 ఎకరాలు, ఏపీకి 11 ఎకరాలు కేటాయింపు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ. హైదరాబాద్ హౌజ్ త్యాగం చేసిన రాష్ట్రానికి దక్కని ఫలితం. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చిత్తుకు బీజేపీ ఎత్తు. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా. పొత్తు విచ్ఛిన్నానికి అధిష్టానంపై మోడీ, షా ఒత్తిడి. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్న. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్న. బీజేపీ కుట్రలకు తలవంచను, స్నేహ ధర్మాన్ని వదలను. రాజ్యాంగ రక్షణకు లౌకికవాదాన్ని బతికించుకోవాలి. కేసీఆర్తో కలిసి పనిచేస్తా. త్వరలో కార్యాచరణ. బహుజనులకు అన్యాయం చేయను అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. కేజ్రీవాల్కు ముందస్తు బెయిల్. మద్యం పాలసీ కేసులో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ కోర్టుకు ఆప్ కన్వీనర్. ఈడీ విచారణకు గైర్హాజరుపై వివరణ. దర్యాప్తు సంస్థలతో దాదాగిరి. ప్రతిపక్షాల లక్ష్యంగా ఈడీ, సిబిఐ దాడులు. 10 ఏళ్లలో విపక్షాలపై 2700% పెరిగిన కేసులు. సిఏఏపై సుప్రీంకోర్టుకు కేరళ సర్కార్. రైట్. తెలంగాణ టుడే. ఇండియా టు ఓట్ ఇన్ 7 phases. రిజల్ట్స్ ఆన్ June 4th. బీఆర్ఎస్ ప్రొటెస్ట్స్, కవితాస్ అరెస్ట్.